హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 బిగ్ బాస్ గేమ్ షో గత 14 వారాల నుంచి బిగ్ బాస్ లవర్స్ అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ వారంతో బిగ్ బాస్ గేమ్ షో అనేది ముగుస్తుంది. ఈ సీజన్ కి విన్నర్ ఎవరవుతారు, అలాగే ట్రోఫీని ఎవరు పైకి లేపుతారు అనేది డిసెంబర్ 15వ తారీఖుతో తెరదించబడుతుంది. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ యావరేజ్ సీజన్ అనే చెప్పాలి. మీకు ఈ సీజన్ ఎలా అనిపించింది? హిట్టా, ఫ్లాపా, యావరేజ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్ కి కొంతవరకు టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే దానికి మెయిన్ పిల్లర్స్ సోనియా, మణికంఠ, యష్మి, గౌతమ్, నిఖిల్ అలాగే పృథ్వీ వేలనే చెప్పాలి. కేవలం వేళ్ల వల్ల ఈ సీజన్ అనేది కొంతవరకు ఇంట్రెస్ట్ గా అనిపించింది. 14వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి రోహిణి అలాగే విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అయ్యారు. రోహిణి ఎలిమినేషన్ కారణం ఈమె ఒక్క వారం కూడా నామినేషన్స్ లకు రాకపోవడం. గత BB3 సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో టాస్క్ లను ఎరగదీశారు. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లకైతే ఎంట్రీ ఇచ్చారు. నామ్స్ లకు వచ్చి ఉంటే ఈ వారం నామ్స్ నుండి సేవ్ అయ్యేవారు. ఎంతో కొంత ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయ్యేది. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కూడా చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ కూడా చూస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ స్మాల్ ఒక లైకే కదా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక విష్ణుప్రియ ఎలిమినేషన్ కి మెయిన్ కారణం పృథ్వీ వెనకాల పడడం ఒక కారణమనే చెప్పాలి. ఈమెకి స్టార్టింగ్ 3 వీక్స్ లో మాత్రం ఓ రేంజ్ లో ఎలివేషన్ ఉండేది. ఈ సీజన్ కి విన్నర్ విష్ణుప్రియ అని కొంతమంది అయితే డిసైడ్ చేసేశారు. కానీ కమింగ్ వీక్స్ లో మాత్రం ఈమె గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది పృథ్వీ వెనకాల పడడం వల్ల. చూసే ఆడియన్స్ కి అయితే నచ్చలేదు, కానీ ఈమె మాత్రం జెన్యున్ గానే లవ్ చేసిందనే చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ లో వాళ్ళు చెప్పినా వినలేదు, వాళ్ళ ఫాదర్ చెప్పినా కూడా వినలేదు. ఫైనల్ గా శ్రీముఖి చెప్తే చేంజ్ అయింది, కానీ అప్పటికి సీజన్ అయితే ఎండ్కి వచ్చేసింది. సో ఈ మెయిన్ రీజన్ తో ఈమె ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఎలిమినేట్ అయ్యాయి. అవినాష్ లాస్ట్ వీక్ లో టికెట్ ఫినాలే విన్ అవ్వకుండా ఉంటే ఈ వారం పక్క నామ్స్ లోకి వచ్చేవాడు. విష్ణుప్రియ ప్లేస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి విష్ణుప్రియ అయితే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. విష్ణుప్రియ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసారు. కానీ మనకి ఈ రోజు నైట్ ఎపిసోడ్ అయితే చూపిస్తారు ఈమె ఎలిమినేషన్. నిన్న మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టాను. సాటర్డే ఎపిసోడ్ లో నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరికి కూడా ఫుల్ కోటింగ్ పడే ఛాన్స్ ఉంటుందని చెప్పాను ఆ వీడియోలో. రంగు పడితే టాస్క్ లో నిఖిల్ కి అలాగే ఫస్ట్ ఓటేపిల్ టాస్క్ లో గౌతమ్, నిఖిల్, యష్మిని వాడుకున్నాం అన్నందుకు వీటిపై వీళ్ళిద్దరికి ఫుల్ కోటింగ్ ఇస్తారని చెప్పాను ఆ వీడియోలో. ఆ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో గౌతమ్ PR అని ఫుల్ గా అయితే వేసుకున్నారు. ఆ వీడియోలో ఫ్లాగ్ టాస్క్ లో గౌతమ్ బాగా ఆడిందో పొగుడుతారని చెప్పాను, అందుకు వేసుకున్నారు. అక్కడ ఉన్నదే చెప్పాను, బాగా ఆడాడు కాబట్టి ప్రైజ్ చేస్తారని చెప్పాను. అది కూడా కొంతమందికి అయితే నచ్చలేదు. ఇక ఈ రోజు నైట్ ఎపిసోడ్ తర్వాత ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ రోజు నుంచి PR టీమ్స్ సోషల్ మీడియాలో అయితే ఫుల్ గా యాక్టివ్ లో ఉంటారు. ఆపోజిట్ కంటెస్టెంట్స్ పై స్టార్టింగ్ నుంచి వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఎడిట్ చేసి వాటిని తెగ వైరల్ చేస్తారు తమ కంటెస్టెంట్స్ యొక్క గ్రాఫ్ ని పెంచుకోవడానికి. బయట వీళ్ళు మాత్రం ఈ వారం సోషల్ మీడియాలో పెద్ద పెద్ద యుద్ధాలే చేస్తారు, కానీ లోపల వాళ్ళు మాత్రం చక్కగా చిల్ అవుతారు. బిగ్ బాస్ వాళ్ళకి ఈ వారం అంతా ఫుల్ రెస్ట్ అయితే ఇస్తాడు. ఈ వారం ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా హౌస్ లకు వచ్చి చిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక ఈ వారం గార్డెన్ ఏరియాలో టాప్ 5 కంటెస్టెంట్స్ యొక్క 14 వీక్ జర్నీ అయితే ప్లే చేస్తారు. రోజుకి 2 ఏవీస్ ప్లే చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ప్రెజెంట్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో మీరు ఎవరైతే విన్నర్ గా చూడాలనుకుంటున్నారో ఈ సీజన్ కి, వాళ్ళకి మాత్రమే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాగిన్ ఓటు వేసుకోండి ఫ్రెండ్స్. ఓటుతో పాటు మిస్డ్ కాల్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మాక్సిమం ఈ సీజన్ లో విన్నర్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ నిఖిల్ అలాగే గౌతమ్, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. రిమైనింగ్ ముగ్గురికి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరైతే ఈ సీజన్ కి విన్నర్ గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా సెకండ్ ఫుడ్ ఛానల్ లో భీమవరం స్పెషల్ రాగి సంగటి కోడికూర వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ లింక్ కమ్యూనిటీ ట్యాబ్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పింక్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ BB అప్డేట్స్ తో పాటు మూవీ రివ్యూ అప్డేట్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. కానీ ఈ ఛానల్ రివ్యూ అప్డేట్స్ ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మాక్సిమం ఫుడ్ ఛానల్ మంచి వీడియోస్ మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ వీక్ చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనేది పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.